మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రార్థించుకుందాం. మిక్కిలి పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. వాక్యమైన దేవ, నన్ను మరుగుపరిచి నా నోటికి మీ మాటలు అందించిన ఆయన మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రియ బిడ్డల యొక్క హృదయాలు తెచ్చి అర్థమవుతుంది తండ్రి. మీరు మాట్లాడి బిడ్డలకు ఆయన అర్థం అన్నట్లు సహాయం దయచేయమని, నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ గలతీ పత్రికలో పౌలు గారు ఆత్మ ఫలాలు చెప్పి ఉంటున్నాడు. 9 రకాలైనటువంటి ఆత్మ ఫలాలు అక్కడ వివరించబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఫలాలు 9. అట్లా మొట్టమొదటిది ప్రేమ. మనము ఈ ప్రేమను గురించి ధ్యానించుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అంతేకాదు, మరణాన్ని గెలిచి సమాధి నుండి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అలా ఆయన పరలోకానికి వెళ్లే ముందు తన ఆత్మను మనకు అప్పగించి వెళ్ళాడు. ఈ రోజు భూమి మీద యేసుక్రీస్తు శరీరధారిగా లేకపోయినప్పటికీ ఆత్మస్వరూపిగా ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు. కారణం, ఆత్మ స్వరూపైనటువంటి మనలో నివసిస్తుండగా మనము ఆయన వలె, ఆయన స్థానంలో ఆయన మనసు కలిగి జీవించాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా మనం ప్రేమించాలంటే అది మన ద్వారానే దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ఎవరినైనా ప్రేమించాలనుకోండి, మన ద్వారానే ప్రేమిస్తాడు. ఆయన ఎవరికైనా సహాయం చేయాలనుకున్నాడు అనుకోండి, మన ద్వారానే సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరినైనా ఆదరించాలి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలంటే అది కూడా మన ద్వారానే ఆయన ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు స్వస్థపరచాలా, బాగుపడాలన్నా మన ద్వారానే యేసుక్రీస్తు అక్కడ స్వస్థతలు చేస్తాడు. ఎవరైనా శోధనలో బాధపడుతూ ఉంటే అట్టి వారి శోధనలు కూడా మన ద్వారానే ఆయన వారికి తీరుస్తాడు అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ బలాలు మనం చూసినట్లయితే, మనము ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఒక మొక్క నాటితే ఆ చెట్టు ఫలించింది అనుకోండి, ఆ సంతోషంతో ఆ ఫలాలు ఇతరులకు పంచుతాం. దేవుని బిడ్డలైనటువంటి మనము బాప్తిసం తీసుకొని దేవుని నామాన్ని మరి బట్టి ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఆలయానికి వెళుతున్నటువంటి మనం మరి ఆత్మ ఫలాల్లో ప్రేమ అనే ఫలం ఫలించాలి కదా. దాన్ని ఇతరులకు పంచాల్సిన బాధ్యత, ఆ సంతోషం మనం కలిగి ఇతరులకు కూడా మనము పంచవలసిన వారమై ఉన్నామని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ సృష్టి అంతటిని దేవుడు మాట మాత్రము ఎంతో మాటతో సృష్టించాడు. మాట మాత్రం అద్భుతంగా సృష్టి అంతటిని ఆయన సృజించాడు. అయితే మనిషిని మాత్రము ప్రభువు తన స్వహస్తాలతో సృజించాడు. ఆయన పోలిక యందు సృజించబడిన మనిషి ఆయన మాట వినకపోవడము, దేవునికి దూరం అవడము విచారకరమైన విషయం. సృష్టిలో ప్రతి జీవి దేవుని మత్సతిస్తూ అదే దేవుని మాట వింటాడు. దేవుని పోలికలో ఉన్నటువంటి మనిషి దేవుని మాట వెళ్ళలేదు. కాబట్టి ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను పోగొట్టుకున్నారు అవవాదములు. దేవుని మీద ఉన్న విశ్వాసం కంటే
సాతాను వచ్చేది నిజమా, మీరు చావనే చావురి పండు తినమంటే ఈ పండు తింటే చస్తారనే దేవుని మాటను మీరారు, దేవుని ఆజ్ఞను మీరారు. అంత మంచి ప్రేమ కలిగిన చోట్లో, ఆనందకరమైన చోట్లో ఉండాల్సినటువంటి వారు పాపం తెచ్చి మనం పాపులమయ్యేటట్టు చేశారు. అయినా దేవుడు మనిషి పట్ల ప్రేమ కలిగినటువంటి ఆయన, అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మళ్ళా తిరిగి లోకానికైనా తన కుమారుని ద్వారా మనల్ని రక్షించేదానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3:16 లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మరి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముందు ప్రతి వాడు నశించకూడదు అనేటువంటి దానితో ఆయన నిత్యజీవం పొందినట్టు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే దేవునికి ఎంతో ప్రేమ, ఎంతో, ఆ ప్రేమకి కొలత లేదు, ఆ ప్రేమకు వెల లేదు, ఆ ప్రేమను మనము కొలవలేము. ఎంతో అన్నాడు కాబట్టి ఎంతో అనే దానికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించాడు మన శరీరధారిగా. యోహాను సువార్త 1:1 అంటాడు, మరి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండేనంటాడు. తర్వాత ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు. అట్లా ఆయన ఈ లోకంలో శరీరధారి అయి నివసించాడు. ఆదరలేని వారిని ఆదరించాడు, వెలివేయబడిన వారిని మరి తెరదీశాడు, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాడు. ప్రభా ఏ ప్రేమకు నోచుకునే వారిని ప్రేమించాడు, అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని అందరినో ఆయన లేవదీశాడు. ఎవరు కూడా తాకలేనటువంటి కుష్ఠరోగులు సైతము ఆయన ముట్టి తాకి మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయన తన ప్రేమను చూపించాడు. అందుకే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు. మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ మార్కు సువార్త 12:30 మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ, నేను పూర్ణ హృదయంతో ఆయన్ని, పూర్ణ ఆత్మతో ఆయన్ని, పూర్ణ వివేకంతో ఆయన్ని, పూర్ణ బలముతో మన దేవుని మనము మరి ప్రేమించాలి. దేవుని పట్ల ప్రేమ అనేది మనకి ఉండాలి. ఈ లోకంలో మంచివారి పట్ల ఎవరైనా ప్రేమ చూపిస్తారు. మంచివారి కొరకు ఒకవేళ ప్రాణం పెట్టవలసి వస్తే పెడతారేమో, కానీ అది అసాధ్యం. అయితే దేవుడు ఏ మంచితనం లేనటువంటి పాపిష్టులైనటువంటి మన కొరకు తన ప్రాణం పెట్టాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఆ ప్రేమ దేవుని బిడ్డలమైనటువంటి మనం కలిగి ఉండాలని ఆయన యొక్క కోరిక. దేవుని ప్రేమ భూమి నుండి దీవుకి దిగి వచ్చిన ప్రేమ అది. తెలుగులో ప్రభు అయిన యేసుకు చూపించిన శాశ్వతమైన ప్రేమ. మనం బలహీనులుగా ఉన్నప్పుడు యేసు మనల్ని ప్రేమించాడు. మనం రోగంతో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనల్ని ప్రేమతో స్వస్థపరిచాడు. మనం ఆయన శత్రువులుగా ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు. మనం పాపిష్టి వారంగా ఉన్నప్పుడు ప్రేమించాడు. అవినీతి పనుల్లో మనం ఉన్నప్పుడు ప్రేమించాడు. ఈ ప్రేమ ఎంతగా అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ ఆయన చూపించాడు. ఒకనొక దినాన ఒక ఓడ సముద్రంలో బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క కెప్టెన్ వార్నింగ్ బెల్లకొచ్చాడు. అందరు చూస్తూ ఉన్నారు. ఆ ఓడ అడుగు బాగానే ఒక రంధ్రం పడింది.
ఆ రంధ్రంలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఈ రంధ్రంలోంచి నీళ్లు వస్తున్నాయి, ఇంకా అందరూ మునిగి చనిపోతాము, కాబట్టి ఎవరైనా ఆ రంధ్రానికి అడ్డుపడతారా అని అడిగారు. ఎవరు వస్తారండి? ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా. కాబట్టి ఎవరు రాలేదు ముందుకి. ఒక యువకుడు వచ్చి నేను అడ్డుపడతానని చెప్పి ఆ సముద్రంలో దూకాడు. అలాగే ఆ రంధ్రానికి అడ్డుపడ్డాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు, క్షేమంగా ఒడ్డుకు అందరు చేరారు. కానీ అందరు ఒడ్డుకు చేరి సంతోషించే సమయంలో ఆ ఓడ కెప్టెన్ నాయకుడు సముద్రంలో దూకేశాడు. ఆ రంధ్రానికి అడ్డుపడినటువంటి యువకుడు మాంసం ముద్దై ఉన్నది, అతని చేతుల్లో పట్టుకుని ఏడుస్తూ వస్తున్నాడంట. ఏంది ఈయన ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు అక్కడ ఒక కోళ్ళు చెప్పారు, ఆయన కుమారుడే ఆయన, ఆ కుమారుడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడు మనందరి కోసము ఆ ఓడ రంధ్రానికి అడ్డుపడి మనందరూ రక్షించాడు అన్నాడు. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన కుమారుని లోకానికి పంపి మన పాపిష్టి జీవితం కొరకు మనం రక్షించడాని కొరకు ప్రాణత్యాగం చేస్తూ ఉంటే ఆ సెలువులో తండ్రి మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. అందుకే ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడుతున్నాడు, ఆ శ్రమ భరించలేక ప్రేమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము. మనం ఆయన ఆరాధించినా ఏం చేసిన వ్యర్థం. అందుకే అంటాడు పౌలు గారు కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1-3 చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును గనగనలాడు తాళమున ఎందును ప్రవచించు కృపా వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను మనుషుల భాషలతో మాట్లాడినాను, దేవదూతల భాషలతో మాట్లాడినాను, ప్రేమ లేకపోతే మోపెడి కంచు అంటాడు, గనగనలాడే తాళం అంటాడు. కాబట్టి ఎన్ని కృపావరాలు కలిగినా, ప్రవచించే వరం ఉన్నా, స్వస్థపరిచే వరం ఉన్నా, వాక్యం చెప్పగల వరం ఉన్నా, ప్రేమ అనేది లేకపోతే ఇది అర్థమే అంటాడు. తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, పేదల కోసం ఆస్తి అంతా ఇచ్చినా సరే అది కేవలం పేరు కొరకే. ప్రేమ లేనటువంటి నీ దాన ధాన్యాలు ఎవరికి అక్కర్లేదని మరి అది వ్యర్థమే అంటాడు ఆయన. శరీరం అంతా కూడా అప్పగించినా సరే ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అని దేవుని వాక్యము బోధిస్తుంది. 4వ వచనంలో అంటాడు, ఒకవేళ నీకు ప్రేమే గనుక ఉంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. రెండోది దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు. చూడండి, ప్రేమకి అక్కడ ఆత్మ ఫలాలు 9 అయితే ప్రేమ ఒక్కదానికే 9 గుణాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రేమ అనేది దీర్ఘకాలం అంటే ఎల్లప్పుడూ క్షమిస్తుంది, సహిస్తుంది అన్నమాట. ఏమన్నా సరే, ఎన్నిసార్లు అన్నా సరే. అందుకే వాక్యాలు అంటాడు ఆయన, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 76 సార్లు అంటాడు. కాబట్టి ఎన్నిసార్లైనా క్షమించవచ్చు. దీర్ఘకాలము ప్రేమ అనేది కనుక నీకుంటే క్షమించే మనసు నీకుంటుంది అంటాడు. అలాగే ప్రేమ ఉంటే దయ చూపిస్తుంది. ఒకవేళ శత్రువు ఉన్నాడు, వాడు ఒకవేళ నిన్ను ఎంతగానో నిందించాడు, బాధ పెట్టాడు, కష్టపెట్టాడు, ఒకవేళ వాడు శ్రమలో, కష్టంలో, బాధలో ఉంటే నువ్వు దయ చూపించాలి. నీ దేవుని గుణం అది, ప్రేమ ఉండే స్వభావం అది. పాపిష్ఠులైనటువంటి మనము, దేవుణ్ణి హింసించిన మనము, మరి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా.
ప్రేమించాడు కదా, దయ చూపించాడు కదా, అందుకే అయ్యా తండ్రి అని మొరపెడుతున్నాం. కాబట్టి మత్సర పడదంట ప్రేమ. వాళ్ళకి అంతుంది ఇంతుంది, పక్క వాళ్ళు బాగుపడుతున్నారే నేను బాగుపడలేదే, నా బిడ్డలకు లేదే అన్నటువంటి ఈర్ష. మత్సరం అంటే ఈర్ష. ఈడ కుళ్ళుకొని చేస్తా ఉంటారు ఎదుటి వాళ్ళు, ఇతరులు బాగుపడతా ఉంటే. కానీ నిజంగా ప్రేమ ఉంటే ఎదుటి వారి పట్ల నీకు ఆ ఈర్ష ఉండదు అంటాడు. డంబముగా ప్రవర్తించదు. చాలా మంది గర్వపడతారు, నీకేం లేదు చూడు, నాకు చూడు ఎంత ఉందో, కనీసం నీకేముందో మా ఇల్లు చూడు, మా నగలు చూడు అనేటువంటి డంబాలు ఎదుటి వారి ముందు ప్రదర్శించేదని చూస్తారు. నిజంగా ప్రేమ ఉంటే ఎదుటి వారి పట్ల డంబంగా గర్వంగా మరి ఎచ్చులుగా ప్రవర్తించే అవకాశమే ఉండదు అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. నిజంగా నీకు ప్రేమ ఉంటే మర్యాదగా నడవదు, ఉప్పొంగదు, ప్రయోజనం చూసుకునదు, త్వరగా కోపపడదు, అహంకారం మనసులో ఉంచుకోదు. చూడండి ఎన్నున్నాయో. తర్వాత ఉప్పొంగదు, నాకు ఎంత ఉంది అంత ఉంది, వాళ్ళకంటే మరి ఆ పరిచయుడు ప్రార్థన చేశాడు, అయ్యా నేను వారానికి ఉంచేస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఈ పరిచయలాగా ఉండమన్నందుకు నీకు వందనాలు అన్నాడు. మరి దేవుడు ఆ సుంకరి ప్రార్థన విన్నాడు. కేవలం నన్ను సుంకరిలాగా ఉంటున్నందుకు నీకు వందనాలు అన్నాడు. సుంకరి అయితే ఆకాశం వైపు కన్నులు ఎత్తేదానికి కూడా అయ్యా నేను చాలనని ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పరిచయం ప్రార్థన తోచేశాడు. అది గర్వం కలిగినటువంటి ఆ సుంకర్ని చూసి గర్వపడ్డాడు. అతని యొక్క దీనస్థితిని చూసి ఈ గర్వం గల పరిచయుడు, డబ్బు గల పరిచయుడు. నీకు డబ్బు ఉంటే ఉప్పొంగకూడదు, డబ్బు ఉంటే అమర్యాదగా నడవకూడదు, ప్రేమ ఉండాలి. ఇతరులకి మేలు చేయాలంటే కొంతమంది వీళ్ళకి మేలు చేస్తే నాకేమొస్తుంది, వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉంటేనే కదా నేనేమన్నా ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. నీకు ప్రేమ లేదని అర్థం. నువ్వు ప్రేమించిన వాళ్ళే తిరిగి ప్రేమిస్తే నీకేం లాభం అంటాడు వాక్యంలో కదా. పద్యం కూడా రాస్తాడు ఒక అన్యుడు, ఉపకారికి ఉపకారము నెపమన్నక చేస్తాడు, అపకారికి ఉపకారము చేయువాడే నేర్పడంటాడు. నువ్వు ఉపకారికి ఉపకారం, మేలు చేసిన వాడికి మేలు చేస్తే నీకేం ప్రయోజనము? ఒకవేళ నీకు ఎవరైనా అపకారం చేసి ఉంటే వాళ్ళకి మేలు చేస్తే నీకు మేలుగాని అంటాడు. సరే, ఎవరికైనా మనం మేలు చేయాలంటే ప్రయోజనం చూసుకోకూడదు, మనకి లాభం వస్తుందని ఆలోచన కలిగి వాళ్ళకి మేలు చేయకూడదు అంటాడు. అది నిజమైన ప్రేమ. త్వరగా కొంతమంది ఊరికినే కోపం వస్తుంది, మాట్లాడుతుంటే కోపం. క్రైస్తవులకు కోపం ఉండొచ్చండి. ఎంత కోపపడతారంటే మాట్లాడుతుంటేనే భయంకరమైన కోపం. ఇంకా నాలుగుకి అడ్డే పడదు ఆ కోపంలో. త్వరగా కోపపడదంట ప్రేమ. అపకారాన్ని కూడా మనసులో ఉంచుకోదంట. మన పట్ల ఎవరైనా మనల్ని అపకారం చేశారు, నిందించారు, కీడు చేశారు, కానీ వారి యొక్క అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వారికి అవసరమైనప్పుడు సహాయం చేసే మనసు మరి ఏమన్నా దేవుని బిడ్డలారా వారికి ఉంటుందని దేవుని వాక్యము కలిగిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము అపకారాన్ని ప్రేమని చూపించాలి, కానీ ఎదుటి వారి పట్ల అపకారం చూపించకూడదు. ఇంకోటి మనం చూసినట్లయితే దేవుని సహవాసాన్ని ప్రేమించాలి. దేవుని సహవాసాన్ని మనము ప్రేమించాలి. మార్కు సువార్త 1:35 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఎంత పరిచర్య చేసినప్పటికీ ప్రతిరోజు తండ్రి అయిన దేవునితో సమయం గడిపేవాడు. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఒక కుమార్తెకు మరి ఒక తండ్రి ఆ కుమార్తె అంటే చాలా ప్రేమ. ఆ తండ్రి కుమార్తె ఇద్దరు కలిసి రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. చాలా వాకింగ్కి వెళ్తూ ఉంటే ఆ తండ్రికి ఎంతో సంతోషంగా ఉండేది కుమార్తెతో కలిసి. ఒక దినాన ఆ కుమార్తె
డాడీ నేను రాలేను అని చెప్పింది. రెండో రోజు అలా, మూడో రోజు, వారం దాకా అట్లా చెప్పింది. తండ్రికి బాధేసింది, దుఃఖం వచ్చింది. కుమార్తెతో నడిచే అంత ఆనందం ఒంటరిగా నడవాలంటే ఇష్టం లేక ఆయన కుర్చీలో కూర్చొని వేశాడు. వారం తర్వాత పోలేనని ఏడుస్తూ ఆ కుమార్తె వచ్చి అన్నది కదా, డాడీ నీకు హ్యాపీ బర్త్డే అన్నది. చూసి డాడీ నీ కోసం ఈ చొక్కా కుట్టాను, 6 రోజులు రాత్రి బోళ్ళు కట్టబడి నీ కోసం చేశాను అన్నది. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడమ్మా, నా కోసం నువ్వేమి ఇచ్చినా నాకు సంతోషం ఉండదు, నువ్వు నాతో ఉండటమే నాకు సంతోషం అంటాడు. కాబట్టి దేవుని ప్రేమ కూడా అలాంటిదే. దేవుడికి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం వచ్చి ఇచ్చినా సరే ఆయన సన్నిధిలో గడపకపోతే దేవునికి ఇష్టము ఉండదన్నమాట. కాబట్టి ఆయన సన్నిధిలో మనం గడపాలి, దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. ప్రేమ ఉంటే మనం చేసే సేవ కన్నా, పరిచర్య కన్నా, మనం ఇచ్చే కానుకల కన్నా, దశం భాగాల కన్నా ఆయనతో ఏకాంతంగా గడపడమే, ఆ సమయమే మన పరలోకపు తండ్రికి ఇష్టం. అనగా నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన సన్నిధిలో సహవాసం అంటే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. దేవుడు ఇష్టపడేది అదే, అందుకే ఏకాంత ప్రార్థన చేయమంటాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత యేసుక్రీస్తు లోకంలో ఎంత పరిచర్య ఉన్నా, ఎంత పని ఉన్నా సరే తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు ప్రార్థనలో. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో, చాలా మంది ఆలయానికి రావాలంటే అబ్బా ఎంత బాధపడతారో, ఆలయానికి రాలేరు. ఎందుకంటే బయట లాభం వస్తుంటుంది డబ్బులు. ఎవరైనా ఎక్కువ డబ్బులు లేకపోతే ఏదో వారికి ఎక్కువ ఇచ్చినట్టు ఆలయాన్ని కంటే కూడా దాన్ని ప్రేమిస్తారు. దేవుని మీద ప్రేమ ఉన్నట్లయితే ఇలాంటి దేవుని ఆలయాన్ని వదిలిపెట్టరు. మీకు ఒక సంఘటన చెప్తాను. మా మేనమామ మిలిటరీలో నుంచి ఆయన పీరియడ్ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆయనకి 5 ఎకరాలు భూమి ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు, పోలీసుగా ఉద్యోగం కూడా ఇచ్చారు ఆయనకి. అంతటితో ఆయన తృప్తి పడి ఉండాలి, సంతోషంగా జీవించాలి. లంచాలు మరిగినాడు. ఆయనకి ఎంత మంచి పేరంటే, విపసార ఎవరు పట్టలేకపోయినారు. నెల్లూరు ఆ పక్కన ఉదయగిరి దగ్గర ఈయన వాళ్ళ పట్టి గవర్నమెంట్కి అప్పచెప్తే ఆయన్ని బహుమతి ఇచ్చారంట ఆయనకి. అటువంటి గొప్ప వ్యక్తి లంచాలకి అలవాటు పడిపోయి ఒక ఆదివారము రెడీ వెళ్తా ఉన్నాడంట. వాళ్ళ అమ్మ చెప్తుందంట, రే నాయనా చర్చికి పోదాంరా, ఈ ఆదివారం ఎందుకు ఎక్కడికి పోతున్నావు అంటే, చాలా డబ్బులు వస్తాయి ఉంటే మా చాలా పండ్లు పట్టుకోవాలా, చాలా భయంకరంగా అయినటువంటి డబ్బులు వస్తాయి ఉండు నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మ మాటను తోచేసి బస్సు ఎక్కేశాడు. ఆ బస్సులో ఎదురు గొడవలు వేసుకుంటున్నారు. భయంకరంగా గొడవ వేస్తుండేటప్పుడు యువత ఇంకొక వ్యక్తికి మరి ఏ తప్పు లేకుండా అతను తింటా ఉంటే ఇతను పోయి అతన్ని ఢీకున్నాడు. మాట పెరిగి అతను ఒక దెబ్బ కొట్టాడు. తీరా చూస్తే అతను జడ్జి. కాబట్టి ఆ తొందరపాటు కొట్టడం వల్ల అతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సస్పెండ్ అయిన తర్వాత అతనికి ఏం ఉద్యోగం ఇచ్చారు తెలుసా? పోలీసు ఉద్యోగంగా ఉండి బీఈడి కాలేజీ వాచ్మెన్ గా వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి దించాడు దేవుడు. ఆలయానికి నువ్వు పోకపోవటం వల్ల, లాభం చూసుకొని పరిగెత్తడం వల్ల పోలీసుగా నువ్వు ఉండాల్సినటువంటి ఆ స్థానం నుంచి వాచ్మెన్ ఆ కాపలాకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి నువ్వు అయిలో ఉంటావేమో, ధనవంతు కావాలని పరిగెత్తావేమో, జాగ్రత్త, అక్కడి నుంచి కిందకు దించగలడు. సమస్తము దేవుడికి సాధ్యము. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఆలయాన్ని ప్రేమిస్తావు. ఆలయాన్ని ప్రతి ఆదివారం తప్పకుండా వస్తావు. 6 రోజులు నీకు పనిచేయడానికి దేవుడు ఇచ్చాడు. కాళ్ళు ఇచ్చాడు, పనిచేయడానికి చేతులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ 6 రోజులు సంపాదించిన చాలక 7వ రోజు కూడా పరిగెత్తాడు. విశ్రాంతి దినము నాది అంటాడు దేవుడు. దాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించమంటాడు. ఎంతమంది ఆలయానికి పోతున్నారు దేవుని బిడ్డలని పేరు, కానీ ఆలయానికి వెళ్ళరు. ప్రియులారా, వాళ్ళు వచ్చే
ఆలయాలు మనం చూసినట్లయితే ఆ యొక్క దండగ క్రైస్తవులు ఉంటారు. పండగ అప్పుడు వస్తారు, నిండా వస్తారు ఆలయానికి. ఆ తర్వాత గుడ్ ఫ్రైడేకి వస్తారు నిండా, తర్వాత ఈస్టర్కి వస్తారు. ఇట్లా ఏదైనా పండగ అప్పుడు వస్తారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? దండగ క్రైస్తవులు అంటారు. ఏమన్నా దేవుని బిడలారా, మనం ఎక్కడున్నా దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధిని మనం ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడిపి అద్భుతాలు చూస్తాం. అపోస్తుల కార్యం 16, 24, 25లో అక్కడ పౌలు శీలని చెరసాలలో వేశారు. చెరసాలనే వాళ్ళు దేవుని సన్నిధిగా మార్చేశారు. భక్తులతో ప్రార్థిస్తూ ఉంటే చెరసాల తలుపులు బదులైపోయినాయంట. చూసారా ప్రియులారా, దేవునిని ఏ స్థలంలో ఉన్నా మనము వారికి ఇంకా అవకాశం లేదు ఆలయానికి వెళ్ళేదానికి. చెరసాలలో వేశారు వాక్యం చెప్తున్నారని. అందుకని వాళ్ళని ఆ పౌలు శీల గారిని చెరసాలలో వేసినప్పుడు పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చెరసాల బదులైపోయింది. ఆ చెరసాల నాయకుడు వీళ్ళని చూసి వెళ్ళిపోయినారు అనుకోనుకుంటూ వాళ్ళ ద్వారా నాయకుడు మారాడు, ఆయన కుటుంబము మారారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఎంత గొప్ప కార్యం చేస్తాడు కదా ఆయన సన్నిధిలో మనం గడపగలిగితే ప్రార్థనలో, ప్రేమలో ఇవన్నీ కూడా తక్కువ కాకుండా పరిపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే మనకి తక్కువ అనేది ఏమీ కలగదు. ఒకవేళ తక్కువ ఉన్నా మన హృదయంలో ఆనందము, సంతోషం ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమే మనకుంటే వాక్యాన్ని కూడా మనము నిర్లక్ష్యం చేయము. వాక్యం ఏడ చెప్తున్నా వింటాం. చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదవాలి రోజు. ఎక్కడో మూల పడేసి ఆదివారం దులుపుకుంటా వస్తారు దుమ్ము. ఒకసారి ఒక అబ్బాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక పుస్తకం ఆ అబ్బాయికి చూపించి, ఈ పుస్తకం చదువుతున్నాను, నాకు విసుగు పుట్టింది, 2 పేజీలు చూశాను, అది నీ పేరు నేను దానిపైన అనిందంట. ఎవరమ్మా ఆ పుస్తకం రాసింది నేనే అన్నాడంట. అతని మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆ పాప 4 రోజుల్లో పుస్తకం మొత్తం చదివేసి, చూడు నేను ఏమండి 4 రోజులు చదివేసంటే ఆశ్చర్యపోయినాడంట. అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి రాసిన పుస్తకాన్ని 4 రోజులు చదివితే పరిశుద్ధాత్మ చేత రాయించబడినటువంటి బైబులు, పరిశుద్ధ గ్రంథము ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? దేవుడి మీద ప్రేమ ఉంటే వాక్యం చదువుతాం కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అంటాడు కీర్తనాకారుడు 1:2 అంటాడు చూడండి. ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి అక్కడ కీర్తనాకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం చదువువాడు ధన్యుడు అంటాడు. నిజంగా మనకు ప్రేమ ఉంటే దేవుని పట్ల ఆయన వాక్యాన్ని మనము వదిలిపెట్టం ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి ఎంత ప్రేమ ఆయనకి మనకు వదిలిపెట్టున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బైబిల్లో కూడా ప్రేమ అనే దానికి దావీదుకి యోనాతాను అనే సౌలు కొడుకు అతను స్నేహితుడుగా ఉన్నాడు. అతని విషయంలో దావీదు అతను ఎంతగా రాస్తున్నాడంటే 2 సమూయేలు 1:26 చూస్తే, దావీదు సౌలు అతని కుమారుడు మరణించాలని తెలిసినప్పుడు యోనాతాను ప్రేమను గురించి ఒక గీతం రాశాడు. చదవమ్మా 2 సమూయేలు 1:26. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. ప్రియులారా, ఎంత ప్రేమ! ఆ స్నేహితుడు సౌలు కొడుకు, రాజు కొడుకు ఆయన దావీదుతో స్నేహం చేసినప్పుడు, ఆ యోనాతాను చనిపోయినప్పుడు దావీదు రాస్తున్నాడు, నా సహోదరుడా యోనాతానా, ఎంత ప్రేమ నీకు నా మీద, ఎంత ప్రేమ, బహు వింతైన ప్రేమ అంటాడు. మరి స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా నీ ప్రేమ చాలా గొప్ప అంటాడు. అలాగే మరి మనం చూసినట్లయితే అమ్మా ఇంకోటి చూస్తే 1 సమూయేలు 1:8 చూడండమ్మా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు?
నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. సరా ఆ ఇద్దరు భార్యలు ఆయనకి. కాబట్టి ఎల్కానాకి ఇద్దరు భార్య లేనప్పుడు పెద్ద భార్య హనా, రెండో భార్య పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. దాన్ని బట్టి ఆ పెనిన్న ఈవిడ చికిత్స వచ్చింది. అయినా దేవుని మందిరం మానలేదు, ఏడుస్తూ ఆయన మందిరానికి వెళ్ళేది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భోజనం మానేసింది అనమాట పై వచ్చిన వాళ్ళలో. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే నీకు ఈ రోజుల్లో భార్యాభర్తల యొక్క ప్రేమ చూస్తే పిల్లలు లేకపోతే మరి ఎంత హింసిస్తారో కదా. 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కదా అంటాడు. మరి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే అట్లా ఉండాలి. కాబట్టి దేవుని సేవకుని కూడా మనము సేవను ప్రేమించాలి, సేవకుణ్ణి ప్రేమించాలి. ప్రియులారా, మరి వాక్యం మనం చూసినట్లయితే దేవుని సేవకుని చాలా మంది అంతగా ప్రేమించరు. ఆయన పని కదా వాక్యం చెప్పడం అంటారు. దేవుని సేవకుడికి మనము ఏది తిన్నా ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆజ్ఞ అది. మీ పొలములో పంట పడితే తొలిది సేవకుడికి ఇవ్వాలంటారు. ఎందుకంటే సేవకుడు కూడా బలం పొందాలి, సేవకుని కష్టాల్లో పాలు పంచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు మరి సేవ చేసేటప్పుడు బర్నబా పౌలు చేసేటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 15:36 అంటాడు, తిమోతి అన్నటువంటి వ్యక్తి ఆయన వాక్యం విని సాదాసీదా క్రైస్తవుడుగా కాకుండా విలువ క్రైస్తవుడుగా మారాడంట. ఎంత గొప్ప! కేవలం దేవుని వాక్యం విని ఆ సేవకుడితో కూడా వెళ్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ అమ్మ పంపించింది. ఎంతగా అంటే చూద్దాం, చూడండి. ఫిలిప్పీలో ఆ సంఘంలో ఆయన వాక్యం చెప్పేటప్పుడు తిమోతి ఉంటాడు. ఫిలిప్పీ 1:1. తర్వాత కొలసీ 1:1 కొలసీ సంఘంలో కూడా తిమోతి పౌలు బర్నబాతో ఉంటాడు. తర్వాత తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1:1 కూడా ఆ తెస్సలోనికై సంఘంలో బోధించేటప్పుడు పౌలుతో పాటు మరి తిమోతి ఉంటాడు. ఎక్కడ చూసినా తిమోతి ఆయనతో ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు ఆయన వెంబడి వచ్చే వాళ్ళు కూడా, ఆ సేవకుని వెంబడించే వాళ్ళు కూడా ప్రేమ ఉంటే కావాలని దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము దేవుని బిడ్డలను ప్రేమించాలి. నీకు వాక్యం చెప్పే పాస్టర్ గారిని ప్రేమించాలి. పౌలు గారు అంటాడు, గలతీ పత్రిక 4:14-15 చదువుమా. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెనో క్రీస్తు యేసును వలెనో నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు మూడుబీకి నాకిచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం అమ్మా. మరి ఎంత గొప్ప మాట చూడండి. ఆయన బలహీనంగా ఉన్నాడు. మనమైతే ఈ పాస్టర్ బలహీనంగా ఉన్నాడులే అని వదిలేస్తాడు. మనకు వాక్యం చెప్పిన పాస్టర్, మనం బలపరిచిన పాస్టర్ని బలహీనం ఉన్న పరిస్థితులు కూడా మనం వదిలిపెట్టకూడదు. అక్కడ పౌలు గారిని అంటున్నాడు, నన్ను దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. ఎంత మాట అన్నాడు చూడండి. గలతీ సంఘస్థుల గురించి, ఈ సంఘాన్ని గురించి మీ పాస్టర్ గారి మాట చెప్తాడా? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. నిజంగా సాధ్యమైతే మీ కన్నులు కూడా నా కొరకు ఊడగలుగుతానన్నాడు. మీ పాస్టరు మీ కొరకు ఏమన్నా చెప్పగలుగుతున్నారా? అలాంటి ప్రేమ ఉందా మీకు? మరి ఏం లేదమ్మా, వాళ్ళు అట్లా ప్రార్థన సరిగా రారు, మాటలు పాడరు, వాక్యం ఏం రారమ్మా, కొందరే వస్తారా? అది కూడా వచ్చామంటే వచ్చాం అన్న పాస్టర్ గారి మాటలు ఎందరో చెప్పినారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమించాలా, సంఘ కాపర్ని ప్రేమించాలా. ఇక్కడ పౌలు గారు ఆ సంఘాన్ని గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు చూడండి. ఆయన్ని దేవదూత వలె ప్రేమించారంట, యేసుక్రీస్తు వలె ప్రేమించారంట, అంగీకరించారంట. బాగలేకపోయినా, ఆయనలో ముళ్ళు ఉన్నా, బలహీనం అయినా సరే, అవసరమైతే కన్నులు కూడా ఓడబెరికిచ్చే అంత ప్రేమ
ఆ పాస్టర్ గారి మీద, పౌలు గారి మీద అది ఆ సంఘానికి ఉంది అంటాడు. కాబట్టి నాడు మనం చూసినట్లయితే సంఘస్థులు, ఏ సంఘస్థులు దేవుని కాపరిని అంతగా ప్రేమిస్తున్నారు. మనం తింటున్నాం, మరి కాపరికి ఉందా లేదా అని ఆలోచిస్తామా? ఏం లేదు. మన ఇంట్లో ఒక బిడ్డలాగా కాపరిని కూడా మనం ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. కీర్తనలు 84:10 అంటాడు, ఒక దినము గడుపుట నీ ఆవరణములో, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఆ జీవిత కాలం అంతా నేను యెహోవా మందిలో నివసింపకూర్చున్నా అంటాడు 27:4. కాబట్టి ఒక్క దినము దేవుని మందిరంలో గడపాలి, అది 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఎంతమంది దేవాలయానికి వెళ్ళరు, ఎంతమంది మందిరాన్ని పోగొట్టుకొని ఇళ్లలో కూర్చొని వండుకొని తింటమో లేకపోతే పనులకి వెళ్ళటమో చేస్తుంటారు. జాగ్రత్త, పైన నుంచి దేవుడు చూస్తుంటాడు, ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని మనము మరి దండగ క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. నిజమైన ప్రేమ కలిగిన మనము ఆలయాన్ని ప్రేమిస్తాము, కాపర్ని ప్రేమిస్తాము, శత్రువులను ప్రేమిస్తాము, ఇతరుల్ని ప్రేమిస్తాము. ఒక వ్యక్తి అంటాడంట, ఒక తాత మనవుతో, రే మనవడా, ఈ ఆలయం మీద ఎట్టుండది, ఫ్యాన్ ఊడిపోయి ఉండదు, కుర్చీ కదులుతుండది, ఆఖరికి మైకు కూడా ఊగుతుంది ఏంద్రా అన్నాడంట. ఆ మనవడు ఏమన్నాడు తెలుసా? తాత, నువ్వు ఇచ్చే పావులకి కాక ఏమో వస్తాయి అన్నాడు కదా. మనం ఇస్తున్నామా మందిరానికి? మన ఇంట్లో మంచి మంచి విలువైన వస్తువులు ఉంటాయి, కనీసం మందిరానికి ఏం అవసరమో మనం ఇవ్వలేము. ప్రేమ లేదు మనకి కదా. జేబుల్లో కానీ పర్సుల్లో కానీ ఎతికి 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 500 కట్టలు అడుగు వేస్తారు, 100 రూపాయల కట్టలు పక్కకు నేడతారు, 50 రూపాయల కట్టలు, 20 రూపాయల కట్టలు కూడా పక్కకు వెళ్తాయి. ఏడో 5 రూపాయలు అడుగునున్నది, 10 రూపాయల కాగితం లేదా కాయను అవి తీసి 1 రూపాయి కాయను తీసుకొచ్చి దండాకేస్తాడు. జాగ్రత్త, నా ఆలయంలో ఆహారం ఉండునట్లు అంటాడంటే అక్కడ యాజకుడికైతేనేమి, ఆలయం బాగు కొరకైతేనేమి, ఆలయం యొక్క అలంకారం కొరకైతేనేమి, ఆ రిపేర్ కొరకైతేనేమి, నిర్మాణం కొరకైతేమి మనం ఇస్తేనే ఆలయం బాగుంటుంది ప్రియులారా. కనుక మన ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఎంత జాగ్రత్తగా మన ఇంటిని ఎంత విలువైనటువంటి రంగులు మరి కలకల్లాడుతుంటేలా చేస్తామో, దేవాలయాన్ని కూడా అలా చేయాలి. జాగ్రత్త, ఏమి ఇట్టుతామో దాన్నే కోయబడతామంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రేమ అలాగుండాలి. దేవుడు నిజంగా మనం ప్రేమ గలవారమైతే ఇవన్నీ మనం చేయాలి. అలాగే భార్య భర్తల్ని ప్రేమించాలి. చెప్పాను కదా, పెళ్ళిన్న మరి బిడలు కలిగింది, అన్నాను ద్వేషిస్తుంటే మరి ఎల్కాన్ అంటాడు, నేను నీకు 10 మంది కంటే ఎక్కువ కదా అంటాడు. చివరికి ఆమెకి ఇస్తాడు అనుకో సమూయేలుని. కాబట్టి ఈ రోజుల్లో ఒకరికొకరు ప్రేమ ఉండదు. యోహాను 13:34 అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించవాలనేదే కొత్త ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి అంటాడు దేవుడు. ఆయన ఆజ్ఞ అది, మీరు ఒకరినొకరు ప్రేమించాలంటే. ఈ 10 ఆజ్ఞలో అది ఒక్కటే, మీ పొరుగు వారిని ప్రేమించనేది మిళితమై ఉన్నది. అదొక్కటే చేయం మనం. మన శరీరం లాగా ఇతరులు మనం ఎందుకు ప్రేమిస్తాము? ప్రేమించలేము. కాబట్టి కనీసం మరి చర్చిలో ఒప్పందమైన భార్యాభర్తలు కూడా ఒకరి పట్ల ఒకరి దీర్ఘ ద్వేషాలు, కోపాలు, ఇవెంతంటే నువ్వెంతని గొడవలు వేసుకోవటం. చూడండి, ఒక 2 జింకలు ఉన్నాయంట భార్యాభర్తలు, వాటికి నీళ్లు అవసరమైంది. ఒక చిన్న గొంతులో కొంచెం నీళ్లు ఉన్నాయి, ఒకటి తాగితే ఇంకో దానికి ఉండదు, 2 మూతి పెట్టాయి. అయ్యో, నేను తాకేస్తే నా భర్తకి నీళ్లు ఉండదేమో అని భార్య, నేను తాగేస్తే నా భర్తకి నీళ్లు ఉండదేమోనని భర్త. ఈ రకంగా ఇద్దరు అనుకుంటూ ఎవరు దాలా, చివరికి ఆ నీళ్ళు అట్టే ఉన్నాయి. ఎంత ప్రేమ కదా. అలాంటి ప్రేమ కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబాలు ఎంతగా వర్ధిల్లుతాయి. ఒకరికొకరు ప్రేమ లేనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుణ్ణి ప్రేమించమంటే, దేవుని ఆలయాన్ని ప్రేమించమంటే, పొరుగు వారిని ప్రేమించమంటే, శత్రువులను ప్రేమించమంటే ఏం ప్రేమిస్తారు ప్రియులారా? జాగ్రత్త, ప్రేమ కలిగి మనం ఉండమంటాడు. పిల్లల్ని ప్రేమించాలి. చాలా మంది పిల్లల్ని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నారు, భయంకరమైనటువంటి వాళ్ళు.
పిల్లల్ని వదిలేస్తున్నారు. పిల్లల్ని కని వదిలేసేదానికి కాదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచగలగాలి, క్రమశిక్షణలో పెంచాలి వాళ్ళని. కాబట్టి అప్పుడు పిల్లలు మనల్ని మరి గౌరవించేదానికి, ప్రేమించేదానికి అవకాశం ఉంది. కొరింథీ పత్రిక 14:1 అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఇక నువ్వు దేనికోసం ప్రయాసపడబడలే, ప్రేమ కలిగి ఉంటేనే చాలు. ఖచ్చితంగా నీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు. నీలో ప్రేమ లేకపోతే ఏం చేసినా వ్యర్థమే 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 అని సైతాను చెలరేగుంది. ప్రియులారా, ఒక ఆమె మరి ట్రైన్ లో ప్రార్థన చేస్తుందంట. పక్కన ఆయన అడిగాడంట, అమ్మా మీరు క్రైస్తవులని? కాదు అన్నమాట. మరి ఎవరికి మీరు ప్రార్థన చేస్తున్నారంటే, సైతాను మా దేవుడు అన్ని కుటుంబాల్లో శాంతి అశాంతి కలిగి చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అలాగే కదా జరుగుతుంది. ఎక్కడ భార్యాభర్తకు లోబడరు, ఎక్కడ చూసినా గొడవలు, బిడ్డలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి, ఈ రీతిగా బిడ్డలు బలైపోతున్నారు. ప్రియులారా, కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రేమ అనేది క్రియల్లో చూపించాలి. క్రియలు లేని ప్రేమ కూడా వ్యర్థమే. కాబట్టి ప్రేమలో క్రియలు ఉండాలి, విశ్వాసంలో కూడా క్రియలు ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రేమ లేదు. అందుకే ప్రేమ మరణమంత బలమైనది అంటాడు. ప్రేమ మరణమంత బలమైంది అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మరి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇందువలే నీ పొరుగు అని ప్రేమించమని గలతీ పత్రిక 5:14 ఉంది. మరి భగవాన్ని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. దేవుడు ఆ శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు ఆయన తెలుగులో. కాబట్టి 2 రాజుల గ్రంథంలో ఒక అమ్మాయి ఉంది, ఆ నయమాను కుష్ఠరోగి. మా దేశంలో ఆ కుష్ఠరోగం చూసి ఆ చిన్న పిల్ల శత్రువు అయినప్పటికీ మా దేశంలో ఒక మరి దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగవుతాడని సలహా చెప్పింది. అతను బాగైనాడు. కాబట్టి ప్రేమ అనేది శత్రువులైనా మరి ఆపదలో ఉన్నప్పుడు వారిని మనము చూడాలి. కాబట్టి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజు హిమాలయాల్లో తన స్నేహితుతో కూడా నడుస్తూ ఉన్నాడట. అక్కడ ఒక వ్యక్తి ఆ మంచులో కూర్చొని పోయి ఉన్నాడు. చూశాడు. ఆయన రే లేపుదాం రా నాయన అంటే, అయ్యో నీకేమన్నా పిచ్చా, మనమే మనసులో నడవలేకపోతున్నాము, నువ్వు చావాలనుకుంటే వాడితో కూడా చావు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. కానీ సాధు సుందర్ సింగ్ ప్రేమ ఎక్కువ. అతను దేవుడి ప్రేమ ఎరిగిన వాడు. ఆ వ్యక్తిని వదలలేక అతని దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని బుధాన వేసుకొని వస్తున్నాడు. ఈ వ్యక్తి శరీరానికి ఆ వ్యక్తి శరీరం తగలతానే వేడి పుట్టిందంట. అందుకని బలంగా నడుస్తున్నాడు. అయితే కొంచెం దూరం మన తర్వాత కాలికి ఏదో తగిలింది. ఎవరైనా చూస్తే ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ విడిచి వెళ్ళిన స్నేహితుని యొక్క శవం అక్కడ పడి ఉంది. కాబట్టి దేవుని ఎవరైనా వ్యతిరేకించి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెత్తిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడని యేసయ్య చెప్పాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ స్వరూపి. మత్తయి సువార్త 5:44 అంటాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అన్నాడు. ఆయన ఏది చెప్పాడో శత్రువులు అది నెరవేర్చాడు. తనని హింసిస్తూ అపహాసం చేస్తూ ముఖాన ఉమ్మి వేస్తూ చిత్రవధ చేస్తున్నటువంటి శత్రువుల కొరకు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించన్నాడు. చెప్పన్న కూడా రాళ్లతో కొడుతూ ఉంటే చెప్పని చెప్పిన మాట కూడా అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళందరూ ఆచరించగలిగినప్పుడు మరి పౌలు గారు మరి అన్నిటిగా ఉండేటప్పుడు ప్రభు కనబడి రక్షించిన తర్వాత తన యొక్క జీవితం అంతా కూడా ప్రేమ చూపించాడు. ప్రభు కొరకే జీవించాడు. అలాంటి వారంగా మనం ఉండినట్లు దేవుడు మరి మనకి ఆ ప్రేమ కలిగించాలి. కనుక ఒకరినొకరు ప్రేమించనేదే మనము దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ పొరుగు వారిని మరి మనము ప్రేమించగలిగిన వారంగా ఉండాలి. ప్రేమ మరణమంత బలమైనదని వాక్యం సెలవిస్తూ ఉంటే
ఆ ప్రేమ నాకు వద్దు అని మనం ఎందుకు తోసివేయాలి? వాటి ప్రతి ఒక్కరూ హృదయంలో ప్రేమ ఉంటే అన్నిటినీ ప్రేమిస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు హృదయాల్లో ఫలింప చేసి ప్రేమ కలిగించును గాక. ఆమేన్.